దీపం వెనుక దాగి ఉన్న అసలు శక్తి మీరు ఊహించగలరా? కాలం గడిచింది. రాజు శత్రుజితుడు ధర్మాన్ని మర్చిపోయాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుని నిష్టగల భార్యని చూసి మోహమై ఆమెను కూడా ఆకర్షించారు. రహస్యంగా ఇద్దరు కలుసుకోవడం మొదలుపెట్టారు. ఒక రాత్రి కార్తీక పౌర్ణమి పవిత్ర సోమవారం శివాలయంలో కలుసుకున్నారు. ఆమె మృదువుగా అంది, ప్రభు సన్నిధిలో చీకటిలో ఉండడం మంచిది కాదు అని. ఆమె వేసుకున్న చీరను చింపి నూనెలో ముంచి శివలింగం ముందు ఒక దీపం వెలిగించింది. ఆ దీప జ్యోతి వెలిగిన క్షణమే వారి విధి మారింది. బ్రాహ్మణుడు కూడా అక్కడికి చేరి కోపంతో వారిని చంపి తానే ప్రాణం తీసుకున్నాడు. ఆ రాత్రి శివదూతలు ఆ స్త్రీ యువరాజు ఆత్మలను తీసుకెళ్లగా యమదూతలు బ్రాహ్మణుని కోసం వచ్చారు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు, మేం ముగ్గురం ఒకే దేవాలయంలో చనిపోయాం. వాళ్ళకు మోక్షం, నాకు శిక్ష ఎందుకు? శివదూతలు సమాధానం ఇచ్చారు. వారు శివుని ముందు దీపం వెలిగించారు. ఆ ఒక్క దీపం అనేక జన్మల పాపాలను దహించి మోక్షం ప్రసాదించింది. అందుకే మనం కూడా కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిద్దాం. అది పాపాలను కరిగించి మనకు శాంతి, మోక్షం ఇస్తుంది. ఇది బియాండ్ ద ఎపిక్ ఛానల్. ఇక్కడ మన సంస్కృతి, మన భక్తి మళ్ళీ ప్రాణం పొందే దివ్య స్థలం.